కానీ మనకి ఈ సోషల్ మీడియా కామ్‌గా ఉండనీయదు. ఓపెన్ చేస్తే వాడు ఈ డైట్ ఫాలో అయ్యి అంటాడు. వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ డైట్‌లు అంటారు. అప్పుడు మా మైండ్ కూడా అప్పుడప్పుడు అరే నిజమా? ఇలా చేస్తే యెస్. ఇలా ట్రూ. ఉంటుందా? సో, ఒకళ్ళకి అనిపించి నీకు పదే, 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 పదే నీ మైండ్‌లో కూర్చొని చెప్తున్నప్పుడు వెళ్ళిపోతారు. నువ్వు చెయ్యొద్దు అనుకున్నా ఆమె లేసి పొద్దున్నే మేతి వాటర్ తాగంగానే ఆమె పీసీఎస్ పోయింది. ఇప్పుడు నేను గూడా చేస్తా. దెన్ ఐ విల్ స్టార్ట్. దట్ విల్ ఎండ్ అప్ విత్ యాసిడ్ రిఫ్లెక్స్. ఇంకో రకంగా వెళ్ళిపోతుంది. సో, అలాగా డోంట్ గో విత్ ద ట్రెండ్. డోంట్ ఫాల్ ఫర్ ద ట్రెండ్. ఓకే. ఒకడు కీటో అనంగానే పొలవమని ఇంకో 10 అందరూ మంది కీటోనే చెప్తారు. అవును. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ పర్టిక్యులర్ వెయిట్ లాస్ ట్రెండ్ తీసుకొచ్చాడంటే వాడిని పట్టుకొని మిగతా వాళ్ళు కూడా వ్యూస్ వస్తాయని అదే అదే ఫాలో టైప్. అయితున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? రీసెర్చ్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? ఏం అది అది పట్టించుకోవట్లేదు. పట్టించుకో. ఇంక కొబ్బరి నూనె తాగితే ఈ బుల్లెట్ కాఫీస్ వచ్చినాయి చూడండి. ఒక ట్రెండ్ తీసుకొచ్చింది. హీరోస్ దగ్గర నుంచి, యాక్టర్ల దగ్గర నుంచి అందరూ అదొక ట్రెండ్‌ని క్రియేట్ చేశారు. ఓకే. సో, ఇలాగా ప్రతి 3 సంవత్సరాలకు ఒక ట్రెండ్ వచ్చేది. ఇప్పుడు ఓకే. ప్రతి 3 నెలలకు ఒక ట్రెండ్ వస్తుంది.